హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇండోనేషియాలోని సాంప్రదాయమైనటువంటి కొన్ని గృహాల నిర్మాణం ఉంది. దీన్ని ఉమా కెలాడా అని పిలుస్తారు. ఈ ఉమా కెలాడా అనేది సాంప్రదాయ గృహము, ప్రాంతీయ వాస్తుశిల్పానికి అనుగుణంగా రూపొందించబడినదట. తరతరాల వారసత్వంగా వచ్చేటటువంటి ఈ సుసంపన్నమైనటువంటి సాంస్కృతికమైనటువంటి ఈ ఇంటి నిర్మాణములు వాటి నైపుణ్యతలు ప్రదర్శిస్తుంటాయట. ఈ సాంప్రదాయమైనటువంటి గృహాలు ఇండోనేషియాలోని ముఖ్యంగా సముద్ర దీవుల్లో బటానిక్ నివసించే ఒక ప్రాంతంలో ఉన్నాయంట. ఈ రకమైన గృహాలు ముఖ్యంగా వాటిని ఆకట్టుకునే పుల్లలతో కప్పబడి ఉంటాయంట. పైకప్పు అంతా సుమారుగా 15 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకే ఉంటుందట వాటి శిఖరం. ఈ పైకప్పు అందరూ ఆకట్టుకునేలా లక్షణం మాత్రమే కాదు, వేడి నుంచి చల్ల నుంచి సుస్థిరమైనటువంటి ఉష్ణోగ్రతలు మాత్రమే అందించగలిగే మూల లక్షణం కలిగి ఉన్నటువంటి నిర్మాణం అంట ఇది. ఉమా కెలాడా నిర్మాణ పద్ధతిలో స్థానిక పదార్థాల లోతైన అవగాహన కలిగినటువంటి పదార్థాలతో తయారు చేస్తారట. వాటి యొక్క మన్నిక కూడా దీర్ఘకాలికంగా ఉంటుందంట. ఇక ఈ గృహాల నిర్మాణంలో ప్రత్యేకమైన సమాజం ఉంటుందంట. వాళ్ళ భావన, ఆలోచన, సంస్కృతి, సాంప్రదాయాలు నిరంతరము పర్యవేక్షిస్తూ వాళ్ళు ఆ నిర్మాణంలో ఉంటారట. అందువలనే ఉమా కెలాడా కేవలం నివాసం మాత్రమే కాదు, దాని నిర్మాతల సాంప్రదాయాలు మరియు చాతుర్యం యొక్క చిహ్నాలుగా ఇవి అక్కడ గుర్తించబడ్డాయంట. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.